ప్రతి ఒక్కరూ పాటించగలిగేలా అది యూత్ కావచ్చు, లేదంటే 40స్ పైన వాళ్ళు కావచ్చు. ప్రతి ఒక్కరు అంటే ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా వెయిట్ లాస్ అవ్వాలి, లేదా బ్యాలెన్స్‌డ్ డైట్ మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్ళకు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలాంటి డైట్ ఫాలో చేయాలో మా వ్యూవర్స్ కోసం చెప్తారా? ఒకటి మీరు అడిగిన క్వెషన్ చూసుకున్నట్టయితే ఇదొక అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో చాలా మందికి బ్యాలెన్స్ డైట్ కావాలని చూస్తున్నారు. లేదా హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు మేము ఏ డైట్ పాటించాలి, లేదా ఎలాంటి డైట్ తీసుకోవాలనే డైలమాలో కూడా ఎక్కువ ఉంటున్నారు. వాళ్ళ కోసం ఏందంటే రొటీన్‌గా మనం తీసుకోవాల్సింది ఫస్ట్ ఎవరైనా గాని మీ బాడీ వెయిట్ అనేది చూసుకోండి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ మీ ఏజ్ అనేది చూసుకోండి. దాన్ని బట్టి ఇప్పుడు సపోజ్ మనము వెయిట్ 50 60 70 ఉందనుకోండి. అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది కన్సిడర్ చేసుకోండి. అది ఎవరైనా రొటీన్‌గా. లైక్ ఇప్పుడు నాదే అనుకుంటాం 70 కేజీస్ ఉంది ఎగ్జాంపుల్. 70 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. ఆ 70 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఎక్కువ ఏ దాంట్లో వస్తుంది ఫస్ట్ థింగ్. లైక్ ఇప్పుడు నాన్ వెజ్‌లో చూసుకున్నట్టయితే ఎగ్ వైట్స్‌లో గానీ, చికెన్‌లో గానీ, ఫిష్‌లో గానీ దీంట్లో వస్తుంది. మటన్ అయితే అబ్సల్యూట్‌లీ నో. ఎందుకంటే దానివల్ల కొలెస్ట్రాలే వస్తుంది తప్ప మనకు ప్రోటీన్ అనేది రాదు. తర్వాత ఇప్పుడు వెజిటేరియన్ చూసుకుంటే పల్సెస్ గానీ, దాల్స్ గానీ, డ్రై ఫ్రూట్స్ గానీ, పన్నీరు, సోయా బీన్స్, రాజ్మా దీంట్లలో ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటుంది. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. వాట్ టు బి అవాయిడ్‌లో చూసుకున్నట్టయితే. జంక్ ఫుడ్ లైక్ ఇప్పుడు మైదా ఐటమ్స్ గానీ, రైస్ ఐటమ్స్ గానీ, బేకరీ ఫుడ్ గానీ, డీప్‌లీ ఫ్రై ఐటమ్స్ గానీ ఇవి తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇవి తీసుకోవద్దు కంప్లీట్‌గా అంటే ఇంక నాది వీడియో చూడడం బంద్ చేస్తారు. నాది పాటించడం కూడా బంద్ చేస్తారు. ఎందుకంటే అందరికి తినాలనే క్రేవింగ్స్ వస్తాయి. సో మీడియం క్వాంటిటీలో తీసుకోండి. పూర్తిగా అవాయిడ్ కాకుండా. సో దట్ అప్పుడు కంట్రోల్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు చెప్పారు కదా సార్ అది ఏ ఏ టైంలో తీసుకోవాలి? లేదా ఫ్రమ్ వేకప్ టిల్ బెడ్ టైమ్ ఎట్లా తీసుకోవాలి? క్రాష్ డైట్స్ అంటే ఇప్పుడు 3 డేస్‌లో, 4 డేస్‌లో తగ్గుతారు. మళ్ళీ అవును. అది మళ్ళీ పెరుగుతారు ఎంతున్నారో ఈజీగా. అంత వెంటనే వెయిట్ గెయిన్ అయిపోతారు. సో, ఇలా ఒక బ్యాలెన్స్‌డ్ డైట్ అంటే ఒక మంత్లీ ఒక 1, 2 కేజెస్ తగ్గేలాగా అండ్ దట్ టూ బ్యాలెన్స్‌డ్ డైట్‌గా హెల్తీ బ్యాలెన్స్‌డ్ డైట్‌గా ఒక డైట్ చెప్పండి. అంటే ఒకటేందంటే ఫ్రమ్ వేకప్ టిల్ బెడ్ టైమ్ ఫస్ట్ వాళ్ళు వేకప్ చేశాక నార్మల్ జనరల్ వాటర్ ఉంటది కదా! లైక్ వార్మ్ వాటర్ గాని, లేదా నార్మల్ వాటర్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో వార్మ్ వాటర్ చెప్పాం కదా అని బాగా వేడి ఉన్న వాటర్ తీసుకుంటున్నారు. దానివల్ల మళ్ళా ట్రాక్ ఇష్యూస్ రావడం ఇవి జరుగుతున్నాయి. సో నార్మల్ వాటర్ గాని, లైట్ వార్మ్ వాటర్ గాని తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోమంటాం అంటే ఆ వాటర్ కూడా 1 లీటర్ తీసుకోవాలా? 1 లీటర్ నార్మల్ 100 1 ఎంఎల్ గాని, గ్లాస్. 150 ఎంఎల్ ఒక గ్లాస్ లేదా ఓకే. 1 ½ గ్లాస్. ఎందుకు తీసుకోమంటాం అంటే రాత్రి పడుకుంటాం. కొంచెం ట్రాక్ అనేది ఫ్రీ అవుతే మనం ఏమైనా ఫుడ్ ఇచ్చినా, లిక్విడ్స్ ఇచ్చినా ఫ్రీగా వెళ్ళిపోతది. అందుకు వాటర్ తాగమంటాం. ఓకే. తర్వాత ఇప్పుడు సపోజ్ వర్కౌట్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు సపోజ్ ఒక 6-7:30 లేదా 6:30-7:30 వర్కౌట్స్ చేసుకుంటారు. వచ్చాక వాళ్ళు డ్రై ఫ్రూట్స్ గానీ, డ్రై ఫ్రూట్ లడ్డూ గానీ, గ్రీన్ టీ గానీ, ప్రోటీన్ ఫుడ్ ఇప్పుడు పల్సెస్ గానీ, దాల్స్ గానీ, ఎగ్స్ గానీ, ఎగ్ వైట్స్ ఇట్లాంటివి తీసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవాలంటున్నారా ఇది? నార్మల్‌గా వర్కౌట్ నార్మల్‌గా చేసొచ్చాక. వర్కౌట్ ఎందుకంటే చేసొచ్చాక. వర్కౌట్స్ చేసేవాళ్ళు, చేయని వాళ్ళు మార్నింగ్ ఇది ప్రిఫర్ నేను చేస్తాను. లైక్ 6:30-7:30 ఆర్ 8 వరకు వాళ్ళు గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, డ్రై ఫ్రూట్స్ గానీ, డ్రై ఫ్రూట్ లడ్డూ గానీ, పోస్ట్ వర్కౌట్. ప్రోటీన్ ఫుడ్ ఎవరైనా తీసుకోవచ్చు. వీళ్ళు పోస్ట్ వర్కౌట్ కావచ్చు, జనరల్ వాళ్ళు కావచ్చు ఎవరైనా. ఓకే. వర్కౌట్స్ ఆర్ నాన్ వర్కౌట్స్. ఓకే. లేటర్ మనము మన ఇంట్లో ఉన్న వర్క్స్ అవన్నీ చూసుకున్నాక ఇన్ బిట్వీన్ 8-10 వరకు బేసిక్ ఎవరికైనా అది అదేది బ్రేక్ఫాస్ట్ టైం కదా! ఆ టైంలో మిల్లెట్స్ గానీ, మిల్లెట్స్‌తో ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ లైక్ రాగి దోస గానీ, లేదంటే రవ్వ ఇడ్లీ గానీ, లేదంటే రాగి ఇడ్లీ గానీ, లైక్ ఇప్పుడు రాగి దోస కూడా చేస్తున్నాం మనం. ఈ మధ్యలో బయట ఎక్కువ దొరుకుతున్నాయి కూడా. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు డైలీ రాగి ఇవన్నీ ఇవి తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఓకే. ఇంకోటి ఇప్పుడు సమ్మర్ వస్తుంది. వాళ్ళ డైట్‌లో రాగి జావ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో దట్ వాళ్ళకి అట్‌లీస్ట్ కాల్షియం వెళ్తుంది. ఇంకోటి ఒక లిక్విడ్ ఐటెమ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. ఫుడ్ ఐటెమ్ పోహా గానీ, ఇప్పుడు ఉగ్గాని గానీ, లేదంటే మన రాగి ఇడ్లీ గానీ, రాగి దోస, మిల్లెట్ చపాతీ, జవార్ రోటీ ఇవన్నీ తీసుకోవచ్చు. మిల్లెట్ కావచ్చు, రాగి కావచ్చు. ఈ రెండిట్లోనే ప్రిఫర్ జవార్ గానీ ఇది కూడా చేయమంటారు. తీసుకోవచ్చు. స్ప్రౌట్స్. స్ప్రౌట్స్ అట్లా. దాంతో పాటు వెజిటబుల్ సలాడ్ అనేది ఇంపార్టెంట్. వెజిటబుల్ సలాడ్ అన్నా కదా అని బయటికి పోయి ఏదో ఆర్డర్ పెట్టుకొని తీసుకోమని చెప్పట్లేదు నేను. బేసిక్ వాళ్ళకి బేసిక్ సలాడ్ ఏందంటే కుకుంబర్ గానీ, క్యారెట్, బీట్రూట్, ఆనియన్, టొమాటో ఈ 5 వెజిటబుల్స్ సెట్ అవుతది వెజిటబుల్ సలాడ్‌కి. అదొక 2 స్లైసెస్, ఇవొక 2 స్లైసెస్ అట్లా పెట్టుకొని ఫుడ్‌తో పాటే తీసుకోవాలి మళ్ళా. ఫస్ట్ సలాడ్ తిన్నాక మళ్ళా ఫుడ్ తీసుకోవడం, లేదా ఫస్ట్ సలాడ్ తీసుకున్నాక టైం తీసుకొని మళ్ళా ఫుడ్ తీసుకోవడం అట్లేమొద్దు. మీరు ఏదైతే వర్కౌట్స్ లేదా నాన్ వర్కౌట్స్ అయిపోయినాక గ్రీన్ టీ అవి తీసుకుంటారో, మళ్ళీ ఏదైతే ఈ 8-10 గ్యాప్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తారో అప్పుడే ఇవి కంటిన్యూ చేయొచ్చు. ఓకే. తర్వాత ఇప్పుడు
10 టు ఇప్పుడు 1 వరకు మనం గ్యాప్ తీసుకుంటాం, లేదా మన వర్క్కి వెళ్ళడం, వర్క్లో ఉండడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ టైంలో ఏం చేసుకోవచ్చు, ఇప్పుడు 10 కల్లా మన బ్రేక్ఫాస్ట్ క్లోజ్ అయింటుంది. క్లోజ్ అయినాక ఆఫ్టర్ 10 లిక్విడ్స్ అనేది ప్రిఫర్ చేయాలి మోస్ట్లీ. లైక్ కోకోనట్ వాటర్ కానీ, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎస్పెషల్లీ లెమన్ జ్యూస్ కానీ, బటర్ మిల్క్ ఎక్కడైనా మనకు దొరుకుతుంది అవైలబుల్లో. ఇప్పుడు కంపెనీస్లలో కూడా ఫుడ్ అనేది స్టార్ట్ అయింది. సో అట్లా బటర్ మిల్క్ కానీ, రాగి జావా కానీ, ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కానీ, ఇవన్నీ తీసుకోవచ్చు. లిక్విడ్స్ వాటర్ కానీ. ఎందుకనంటే ఈ 10 టు ఈ 1 బాడీ అనేది డిహైడ్రేట్ కాదు. ఇంకోటి మనకి ఎప్పుడైతే బాడీ డిహైడ్రేట్ అవుతుందో అప్పుడు మనకి వర్క్ మీద ఇంట్రెస్ట్ రాదు, చిరాకు లేపడం, కోపం రావడం ఇవి జరుగుతుంటాయి. సో మనం అట్లా లిక్విడ్స్ ఇవ్వచ్చు. వేరేజ్ 1 టు 2 ఆర్ 2:30 డిపెండ్స్ ఆన్ మీ టైమింగ్స్ బట్టి, వర్క్ టైమింగ్స్ బట్టి. ఆ టైంలో లంచ్లో ఎగ్ వైట్స్, ఇప్పుడు నాన్ వెజ్ తినేతోళ్ళు అయితే ఎగ్ వైట్స్ ప్లస్ వెజిటేబుల్. బ్రేక్ఫాస్ట్ లో ఎగ్ వైట్స్ ఒకవేళ తీసుకుంటే కనుక ఆఫ్టర్నూన్ అవసరం లేదు, ఏం లేదు యాజ్ పర్ మార్నింగ్ తీసుకోకపోతే కనుక ఆఫ్టర్నూన్ తీసుకోవాలంటున్నారు. అంటే ఒకటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు నేను 4 to 6 ఎగ్ వైట్స్ చెప్పాను అనుకోండి, తినలేరు కొంతమంది. యాజ్ పర్ రూల్ అయితే 6 ఎగ్ వైట్స్ అనేది తీసుకోవాలి పర్ డే. 6 ఎగ్ 6 ఎగ్ వైట్స్ అనేది తీసుకోవచ్చు ఎవరైనా సరే. ఎవరైనా. అది ఓన్లీ ఎగ్ వైట్స్ అంటే కాదు, అది ఆమ్లెట్ పరంగా కావచ్చు, కర్రీ పరంగా కావచ్చు, లైక్ ఇదేది మన ఫ్రై లాగా కావచ్చు, ఎగ్ వైట్స్ వెయిట్ లాగా. లాస్ అవ్వాలని ఓన్లీ ఎగ్ వైట్ వరకే తీసుకోవాలి, ఎల్లో తీసుకోకూడదు. ఓకే, ఎల్లో తీసుకోవచ్చు. ఒకటి ఇప్పుడు తీసుకోవచ్చు. సపోజ్ ఒక 6 ఎగ్ వైట్స్ తీసుకున్నాం అనుకోండి, 5 అనేది ఎగ్ వైట్స్ తీసుకొని ఒకటి విత్ ఎల్లో తీసుకోవచ్చు. ఓకే అది మెయిన్ ఇన్స్ట్రక్షన్. ఓకే. తర్వాత ఇంకా ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ ఏదైతే ఇప్పుడు రైస్ కావచ్చు, ఇప్పుడు మళ్ళీ మిల్లెట్ రైస్ కానీ కినోవా రైస్ అనేది వస్తుంది, లేదా కొర్రలు వస్తున్నాయి, అవి కూడా తీసుకోవచ్చు. దాంతోపాటు సలాడ్, ఎగ్ వైట్స్, కర్రీ ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు.